అనంతపురం జిల్లాలో చోరీ జరిగింది. బైపాస్ సమీపంలోని రాజహంస అపార్ట్మెంట్లో 3 ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. రైతు వెంకట శివారెడ్డి ఇంట్లో నగదును భారీగా ఎత్తుకెళ్లారు. జెన్కో డిఈ శివశంకర్ నాయుడు, రంజిత్ ఇళ్లలోనూ చోరీకి పాల్పడ్డారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. అనంతపురం జిల్లాలో చోరీ జరిగింది. బైపాస్ సమీపంలో ఉన్న రాజహంస అపార్ట్మెంట్లో 3 ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. రైతు వెంకట శివారెడ్డి ఇంట్లో నగదును భారీగా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. జెన్కో డిఈ శివశంకర్ నాయుడు, రంజిత్ ఇళ్లలోనూ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. డీటెయిల్స్ అందించేందుకు మనకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూసినా ఏదైతే అనంతపురం నేషనల్ హైవే సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రాజహంస విల్లాస్ లో భారీగా చోరీ జరిగింది. తాళం వేసిన ఇళ్ల టార్గెట్ గా దొంగల ముఠ ఒకటి 3 ఇళ్లలో వరుసగా చోరీలకు పాల్పడింది. ఈ 3 ఇళ్లలో ఒక శివారెడ్డి అనే రైతు ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, అదేవిధంగా నగలు కూడా అపహరణకు గురైనట్లు కూడా సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఏదైతే దాదాపు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏదైతే కూతురు వివాహం కోసం ఇంట్లో పెట్టుకున్న సమయంలో ఈ చోరీ జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జెన్కో డి శివశంకర్ నాయుడు, అదేవిధంగా మరో ఇల్లు రంజిత్, ఇద్దరు ఇళ్లలో కూడా చోరీలకి పాల్పడినట్లు తెలుస్తుంది. ఒక దొంగల ముఠ, 4 వ్యక్తులు ఉన్నటువంటి దొంగల ముఠ మాస్క్ ధరించి వెనక వైపు నుంచి గోడ దూకి లోపలికి వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయినట్లు స్పష్టమవుతుంది. దీని మీద అనంతపురం పోలీసులు స్పెషల్ టీమ్స్ ను ఫామ్ చేశారు. అదేవిధంగా నిందితులను పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడం ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఫామ్ చేసినట్లుంది. క్లూస్ టీమ్స్ తో నిన్ననే కూడా ఈ ఘటన మీద పూర్తిగా విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటన ఒక పక్కా ప్రొఫెషనల్ దొంగల ముఠా పనే అని చెప్పి పోలీసులు కూడా ప్రాథమికంగా భావిస్తున్న తరుణంలో అనంతపురంలో తరచుగా ఈ మధ్య కాలంలో ఇటీవల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా ప్రత్యేక ముఠా ఏదైనా అనంతపురంకి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నేషనల్ హైవేకి ఆనుకొని ఉండడం, అదేవిధంగా తాళం వేసిన ఇళ్లలో టార్గెట్ గా ఈ దొంగల ముఠ చోరీకి పాల్పడింది. ఇందులో శివారెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు, దాదాపు కోట్ల రూపాయల విలువైన బంగారుతో పాటు సుమారు 25 లక్షల రూపాయల నగదు కూడా అపహరణకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దీని మీద పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. చూసిన రైట్ ప్రవీణ్.